నిన్న నైటు గ్రేస్ మార్క్స్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే జేఎన్టీహెచ్ వచ్చేసరికి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు వచ్చేసరికి సమస్య ఏంటంటే ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ది ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అంతా అడుగుతా ఉన్నారనమాట. అయితే ఇప్పటికి రెండు పాస్డ్ అవుట్లు అయినాయి R18 రెగ్యులేషన్లో. ఒకటి 2022, ఆ తర్వాత 2023. ప్రతి సంవత్సరం కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ అయిందనమాట. అయితే ఇప్పుడు ముందు దాని గురించి మాట్లాడుకుందాం. 2022-2023 వాళ్ళ గురించి మాట్లాడుకుంటే 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ అయింది. 2023 వాళ్ళు కూడా పాస్డ్ అవుట్ అయిన ఫస్ట్ సారి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. సో 2022 వాళ్ళు చూసుకున్నా, 2023 వాళ్ళు తీసుకున్నా, గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 10 రోజులకి ఎలిజిబిలిటీ లిస్ట్స్ అనేవి రిలీజ్ అవ్వటం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సినారియో వచ్చేసరికి ఇలా జరిగింది. 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకైతే 5-6 ఎలిజిబిలిటీ లిస్టులు అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. 2023కి వచ్చేసరికి ఫస్ట్ ఒకటి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి మామూలుగా డైరెక్ట్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి 2024 వాళ్ళ పరిస్థితి ఏంటి? 2024 వాళ్ళకి వచ్చేసరికి అఫీషియల్ నోటిఫికేషన్ నిన్న గ్రేస్ మార్క్స్ సంబంధించి నిన్న రిలీజ్ అయింది. అయితే అవి ఏంటి అని చెప్పేసి మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. పైన ఐ కార్డు కానీ ఎండ్ కార్డులో కానీ కనిపిస్తుందో చూసుకోండి. అయితే మరి 2024 వాళ్ళకి ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసరికి ఇప్పుడు నుంచి కరెక్ట్గా 10 days లోపు మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఇన్ని రోజులు ఆగటానికి గల కారణం ఏంటంటే అసలైతే నాకు తెలిసి జేఎన్టీహెచ్ వాళ్ళు డేటా సంబంధించింది మొత్తం కూడా రెడీ చేసుకొని ఉండాలి. ఎందుకంటే 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి వాటిని బేస్ చేసుకుని అంటే అన్ని ఎగ్జామ్స్ రెగ్యులర్ అయిపోవాలన్నమాట 4-2 వరకు. అయిపోయిన తర్వాత డేటా వస్తుంది. ఆ డేటాను బట్టి ఎలిజిబిలిటీ లిస్ట్ అన్ని తయారు చేసుకుంటారు. అది కాకుండా మీ కాలేజీ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. మీ కాలేజీలో ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ పంపించండి అని చెప్పేసి. అది వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్లో టాలీ చేసుకొని ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మీరు అర్హులైనట్టయితే రిలీజ్ చేస్తారు. సో 2024 వాళ్ళకి వచ్చేసరికి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసరికి అప్పుడు అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే అప్పటిలోపు వస్తుంది అనమాట. ఇంకా చాలామంది అడుగుతున్నారు గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన ఎన్ని రోజులకి BCCMM వస్తుంది అని చెప్పేసి. కొంతమంది డైరెక్ట్గా గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోలేమా అని కొంతమంది అడుగుతా ఉన్నారు. వీటికి సంబంధించిన వీడియో ఈరోజు చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.